రూపాయి రోజు రోజుకి బక్క చిక్కిపోతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తరువాత డాలర్తో రూపాయి మారకం విలువ పతనమైపోతూ వస్తోంది. జనవరిలో 95 రూపాయలకి పతనమయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇంతకీ రూపాయి పతనం మనకి వరమా శాపమా? రోజు రోజుకు దిగజారుతున్న రూపాయి విలువ డాలర్తో పోల్చితే 85 రూపాయల 49 పైసలు. రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పతనమైపోయింది. అమెరికా డాలర్తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ 85 రూపాయల 49 పైసలకు పడిపోయింది. గురువారం శుక్రవారం రూపాయి విలువ చూస్తే ఆల్ టైమ్ లోకి చేరింది. కానీ ఆర్బీఐ ఇచ్చిన నవంబర్ రిపోర్ట్ ప్రకారం రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ 108 రూపాయల 14 పైసలు ఉంది. రూపాయి పతనానికి గల కారణం అమెరికా డాలర్ బలపడడం కాదంటున్నారు ఎకనామిస్టులు. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ విలువతో పోల్చితే డాలర్ విలువ బలహీనంగానే ఉంది. కేవలం మన రూపాయి విలువ పతనం కావడంతో డాలర్ విలువ పైకి పోతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రూపాయి పతనం మొదలైంది. ట్రంప్ రాకతో అమెరికాలో బిజినెస్ పుంజుకుంటుందన్న ఆలోచనలున్నాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. అక్కడ మన దేశంలో ఉన్న విదేశీ పెట్టుబడిదారులంతా విడ్రా చేసుకుని వెళ్లిపోతున్నారు. స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులైతే షేర్లను తెగ నమ్ముతున్నారు. ఫలితంగా మార్కెట్ కుప్పకూలిపోతోంది. జనవరిలో ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక డాలర్ విలువ 95 రూపాయలు కూడా ఎగబాగొచ్చు అన్న అంచనాలున్నాయి. 1947లో డాలర్తో రూపాయి మార్కం విలువ 3 రూపాయల 30 పైసలు ఉంది. 1966లో 7 రూపాయల 50 పైసలకు, 1980లో 6 రూపాయల 61 పైసలకు, 1990లో 17 రూపాయలకు చేరింది. ఇక 2000 సంవత్సరంలో డాలర్తో రూపాయి మార్కం విలువ 44 రూపాయల 31 పైసలకు పడిపోయింది. 2010లో 46 రూపాయలకు, 2015లో 66 రూపాయల 49 పైసలకు, 2020లో 74 రూపాయల 31 పైసలకు చేరుకుంది. 2022లో అయితే రూపాయి విలువ ఏకంగా 81 రూపాయల 69 పైసలకు పడిపోయింది. ఇక ఇప్పుడు 2024 నవంబర్ 25న 84 రూపాయల 31 పైసలకు, 2024 డిసెంబర్ 27వ తేదీ అంటే ఇవాళ 85 రూపాయల 49 పైసలకు పడిపోయింది. అంటే ఆల్ టైమ్ లోకు రూపాయి పతనమైంది. రూపాయి విలువ పతనం కొంచెం ఇష్టం, చాలా నష్టంలో చూడొచ్చంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. రూపాయి విలువ పతనం అవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ ఎక్కువగా ఎగుమతులు దిగుమతుల కోసం అమెరికన్ డాలర్ల రూపంలోనే లావాదేవీల చెల్లింపులు జరుపుతోంది. దీంతో డాలర్ల రూపంలో చెల్లింపులు జరిపితే ఎక్కువ రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇక నష్టం విషయానికి వస్తే మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల రేట్ పెరుగుతోంది. బంగారం, పెట్రోల్, డీజిల్, దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల రేట్లు పెరుగుతాయి. వీటిని దిగుమతి చేసుకునేందుకు భారత్ డాలర్ల రూపంలో చెల్లింపులు జరుపుతోంది. రూపాయి విలువ పతనంతో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల కుటుంబాలపై భారం పడుతోంది. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఫండింగ్ చేసే తల్లిదండ్రులు ఇండియాలోనే ఉంటారు. ఉదాహరణకు అక్కడి ఖర్చుల కోసం నెలకు $1000 ఇవ్వాలనుకుంటే నిన్న మొన్నటి వరకు 84,000 రూపాయలు పంపితే సరిపోతుంది. ఇప్పుడు 86,000 రూపాయలు పంపాలి. అడ్వాంటేజ్ విషయానికి వస్తే అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఇక్కడ తల్లిదండ్రులకు రివర్స్ లో డబ్బు పంపితే ఆ అమౌంట్ పెరుగుతోంది. వాళ్ళు $1 పంపితే నిన్నటి రూపాయలతో పోలిస్తే 84 రూపాయలు వస్తాయి. కానీ నేడు 86 రూపాయలు వస్తాయి. సహజంగా రూపాయి విలువ తగ్గితే ఎన్ఆర్ఐలు చాలా మంది డబ్బును ఇండియాలోని బ్యాంకు పంపుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. గతంలో ఇది బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ ఉందా అంటే కాస్త కష్టమే. ఎందుకంటే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. అక్కడి ఖర్చులకే ఆదాయం సరిపోవడం లేదు. సేవింగ్స్ తగ్గుతున్నాయి. అలాంటప్పుడు ఇండియాకు డబ్బులు పంపడం, ఎఫ్డీలు చేయడం సాధ్యం కాని పని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. రూపాయి విలువ పడిపోవడం వల్ల విదేశీ రుణాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు విదేశీ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటాయి. వాటి చెల్లింపులన్నీ అమెరికన్ డాలర్లలోనే జరుపుతాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూపంలో తిరిగి వడ్డీ చెల్లింపులో భాగంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూపాయి విలువ పతనం భారత్ నుంచి ఎగుమతులు చేసేవారికి కొంత లాభమని చెప్పొచ్చు. ఐటీ కంపెనీలు ఎక్కువగా అమెరికాకు చెందిన సంస్థలకే సేవలు అందిస్తుంటాయి. చెల్లింపులన్నీ డాలర్లోనే జరుగుతాయి. అందువల్ల వారికి లాభాలు వస్తాయంటున్నారు. కానీ హెడ్జింగ్ వల్ల ప్రస్తుతం ఐటీ కంపెనీలకు పెద్దగా లాభమేమీ ఉండదంటున్నారు నిపుణులు. రోజు రోజుకి డాలర్ బలపడుతుంది. ముఖ్యంగా మనకి డాలర్ మిగిలిన కరెన్సీలతో పోలిస్తే వీక్గా ఉన్నప్పటికీ భారతదేశంలో రూపాయి పతనంతో అత్యధికంగా నిన్న 85.49 రూపాయల దగ్గర మనకి డాలర్ క్లోజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరింత పతనం తప్పదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా
డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ అమెరికాలో బిజినెస్ వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి 95 రూపాయల వరకు కూడా డాలర్ ఎగబాకే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. దీనికి తోడు మనకి REER అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో డాలర్కి సంబంధించి అది అత్యధికంగా నవంబర్లో 108.14 108.14 దగ్గర నోట్ అయింది. అంటే జనరల్గా మనకి 10 నుండి 15 రూపాయల వరకు డిఫరెన్స్ ఎప్పుడు రియల్ వాల్యూకి రియల్ ఎక్స్చేంజ్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి చూసినా కూడా రాబోయే రోజుల్లో డాలర్ 95 రూపాయలకి వెళ్ళే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తుంది.